నాగేశ్వర్ గారు నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. 2014 ఎన్నికలకు ముందు ఒకసారి వెళ్ళారు సార్. ఇది ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే సీట్ల సర్దుబాటు అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 2.5 అవర్స్ చర్చ జరిగింది. సో దీని మీద అంటే సంక్రాంతి తర్వాత ఒక క్లారిటీ రావచ్చు అని చెప్పేసి, తెలంగాణలో వచ్చిన ఫలితం ఆధారంగా ఆంధ్ర రాజకీయం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, సో ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఈ భేటీ ఉద్దేశం ఏమై ఉంటుంది అండ్ ఏ విధంగా ముందు రాజకీయం ఉండే అవకాశం ఉంటుంది? అంటే ముందు రాజకీయం ఉండేది ఏముంది, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణకి ఏం సంబంధం? పదే చెప్పాను, తెలంగాణ రాజకీయానికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? సో ఇక్కడ తెలుగుదేశం ఎన్నికల్లోనే పోటీ చేయలేదు కదా, చర్చ ఎక్కడిది అసలు? సో అనవసరంగా పదే తెలంగాణలో జనసేన పోటీ, ఆంధ్రప్రదేశ్లో ప్రభావము, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధమే ఉండదు. తెలంగాణ రాజకీయం తెలంగాణ, ఆంధ్ర రాజకీయమే. సో ఒక ఎన్నికకు మరో ఎన్నికకే సంబంధం ఉంటుంది. బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనకు సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేదని కూడా ప్రకటించారు. అంటే జనసేనతో కూడా పొత్తు లేదని ప్రకటించారు. అందువల్ల ఒకే ఎన్నిక మరో ఎన్నికకే సంబంధం లేనప్పుడు ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి సంబంధం ఎందుకు ఉంటుంది? 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయి, ఆంధ్రప్రదేశ్లో కలవలేదు కదా. సో అందువల్ల ఎన్నికలు అనేది ఒకే రకంగా ఉండవు. రాజకీయాలు అనేది ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉంటే ఇంకో రాష్ట్రం ఇంకో రకంగా ఉండొచ్చు. మీకు తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి, కేరళలో సిపిఐ కాంగ్రెస్ ప్రత్యర్థులు, బెంగాల్లో కాంగ్రెస్ సిపిఐలు కలిసి పోటీ చేస్తున్నాయి. సో ఇలా రాష్ట్రానికి మధ్య రాజకీయం మారిపోతూ ఉంటుంది. అందువల్ల తెలంగాణ లాగా జనసేన, ఆంధ్ర ఈ లింక్ చేయడం అనేది అర్థం లేని ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కలిసి పోటీ చేయాలని టీడీపీ జనసేన ఆల్రెడీ నిర్ణయించాయి, ప్రకటించాయి కూడా. సో ఇక మిగిలింది ఏంటంటే సీట్ల సర్దుబాటు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతోంది, ఒక చర్చ ఏం జరుగుతుందో మార్చిలోనే ఎన్నికలు ఉండవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు కూడా చూశాను జక్కంపేటలో, ఇతర చోట్ల. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేనకు 2 పార్టీలకు బలమున్న చోట సాధారణంగా రెండు పార్టీలు కూడా మాకే కావాలని అడుగుతాయి. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్కు వామపక్షాల పొత్తుల చర్చలు కూడా చివరి వరకు అదే ఇష్యూ వచ్చింది. ఆఖరికి సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, సిపిఎం పొత్తు పెట్టుకోలేదు కూడా. కారణము సీట్ల దగ్గరే పంచాయతీ. రాజకీయంగా కలవాలి అనే దాంట్లో కాంగ్రెస్కు వామపక్షాలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. రాజకీయంగా కలవాలనుకున్నా కూడా సీట్లు డిసైడ్ చేసే క్రమంలో సిపిఎం అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. భద్రాచలం, పాలేరు, మదిర ఈ సీట్లు అడిగారు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వనన్నది. ఆఖరికి పొత్తు కుదరలేదు. అందువల్ల రాజకీయపరమైన ఐక్యత, రాజకీయపరమైన అవగాహన ఉండడం వేరు, అల్టిమేట్గా అది సీట్లు సర్దుబాటు వేరు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. కలిసి వస్తే బీజేపీని కూడా కలుపుకోవాలనే విషయంలో టీడీపీ జనసేనల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది అంటే సీట్ల దగ్గర. అందులో కొన్ని సీట్ల దగ్గర ఇంకా ఎక్కువ పీఠముడు వస్తుంది. ఎందుకంటే 2 పార్టీలకు బలం ఉంటుంది, 2 పార్టీల్లో బలమైన ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒకవేళ పొత్తు కనుక కుదరకపోతే అక్కడ ఒక పరస్పరం పోటీ పడాల్సి ఉంటుంది. దాని ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాలపై పడుతుంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఆ సీటు తీసుకున్న పార్టీకి ఇబ్బంది ఏమి ఉండదు. సీటు రాని పార్టీ తరఫున రిబెల్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రిబెల్స్ పోటీ చేసినప్పుడు పొత్తు ప్రయోజనం కూడా ఉండదు. ఇద్దరికీ బలం ఉన్న చోట ఓట్ ట్రాన్స్ఫర్ ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే 2 పార్టీల నుంచి కూడా ఆస్పిరేషన్ ఉంటుంది. సో వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కాంక్రీట్గా అలయన్స్ ముందుకు పోవాలి అంటే సీట్ల సర్దుబాటులో ఒకటి నెంబర్ తేలాలి, 2 కాన్స్టిట్యున్సీస్ తేలాలి. నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని టీడీపీ జనసేనకి ఇస్తుంది? ఈసారి చూస్తే జనసేన ఎక్కువ సీట్లు అడిగే వాతావరణం కనబడుతుంది ఇప్పటివరకైతే. ఎందుకంటే టీడీపీ బలహీనపడింది అన్న భావన ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేశాడు. సో చాలా క్లిష్టమైన సమయంలో టీడీపీకి జనసేన అండగా వచ్చింది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఈ సమయంలో. అందువల్ల టీడీపీ డెస్పరేట్లీ నీడ్ జనసేన మోర్ దెన్ జనసేన నీడ్స్ టీడీపీ. జనసేన కూడా టీడీపీ అవసరము, ఎందుకంటే అసెంబ్లీలో ఈసారి బలంగా ప్రవేశించాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే సీట్లు వచ్చే అవకాశం తక్కువ. లాస్ట్ టైం 1 సీట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లు ఓడిపోయాడు. అందువల్ల విడిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు తెచ్చుకోవడం అనేది కష్టమని పవన్ కళ్యాణ్ కూడా అర్థమైంది. కానీ అదే సమయంలో జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా 6%, 7%, 5% ఓటింగ్ ఉంటుంది. సో ఈ ఓటింగు గెలుపు ఓటములను నిర్ణయించగలుగుతుంది. తాము గెలవలేకపోయినా గెలుపు ఓటములు నిర్ణయించగలుగుతుంది. అందువల్ల టీడీపీకి ఓటు చాలా చాలా కీలకం. ఎందుకంటే టీడీపీకి వైసీపీకి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది. ఎందుకంటే 2014లో కూడా 2% గ్యాప్తోనే టీడీపీ గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కు 2% ఓట్లే ఎక్కువ. సో అందువల్ల నారో గ్యాప్ ఉన్నప్పుడు ఒక బలమైన మిత్రపక్షం అనేది కీలకమవుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్య పోలరైజ్ కాంటెస్ట్ ఉంటుంది కనుక జనసేన మద్దతు కీలకమవుతుంది. అందువల్ల జనసేన ఈ పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకొని, ఎక్స్ప్లాయిట్ అంటే నెగిటివ్ వర్డ్ అనుకుంటే, సో తనకు అనుకూలంగా మార్చుకొని ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు అడిగినప్పుడు అది కూడా పరస్పరం ఇద్దరికీ బలమున్న చోట్ల జనసేన అడిగినప్పుడు, టీడీపీ కూడా బలమున్న చోట అడిగినప్పుడు ఈ ఛాలెంజ్ తప్పదు. ఏదో రాయలసీమలో టీడీపీ జనసేన సీట్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ టీడీపీ బలంగా లేదు, జనసేన బలంగా లేదు. కానీ మీకు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలు, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో సీట్లు పంపిణీ అనేది చాలా చాలా కీలకమవుతాయి. ఎందుకంటే 2 పార్టీలకు కూడా అక్కడ బలమైన ఓటింగ్ ఉంది. 2 పార్టీల వెనకాలన్న కీలక సామాజిక వర్గాలకు కూడా ఈ 4 జిల్లాల్లో బాగా ఉన్నారు. సో అందువల్ల డెఫినెట్గా ఆ ఛాలెంజ్ని అధిగమించడానికి ముందస్తుగా ప్రిపేర్ కావడం. ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం అంటే అదొక జెస్చర్. రాజకీయాల్లో ఆప్టిక్స్ కీలకం. సో రాజకీయాల్లో ఆ రకమైన ఆప్టిక్స్ ఎందుకు ఉంటుంది అంటే జనసేనకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం, పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇస్తున్నాం అనే సంకేతాన్ని పంపించడం ద్వారా జనసేన ఓటర్లు పొత్తు ఉన్నప్పుడు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ పూర్తిగా కావాలి. టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ఫర్ కావాలి. ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఆ రకమైన సాలిడారిటీ, ఆ రకమైన బాన్హోమీ, స్నేహము కనిపించాలి 2 పార్టీలకు. అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం ద్వారా 2 పార్టీల కార్యకర్తలకు, ఓటర్లకు ఒక సంకేతాన్ని పంపడం. తెలుగుదేశం స్కీమ్ ఆఫ్ థింగ్స్లో, చంద్రబాబు నాయుడు ప్రణాళికలో పవన్ కళ్యాణ్కు కీలకమైన స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు వైసీపీ తెలివిగా జనసేన ఓటర్లను రెచ్చగొడుతుంది. సో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసడం కొరకు రాజకీయం చేస్తున్నాడు, కాపుల ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర పెడుతున్నాడు, ఇలాంటి అనేక విమర్శలు చేస్తూ జనసైనికుల్లో ఆ రకమైన భావనను రెచ్చగొడుతున్నారు. సో ఈ రెచ్చగొట్టే సందర్భంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం ద్వారా జనసేనకు, పవన్ కళ్యాణ్కు టీడీపీ, చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారో, గౌరవం ఇస్తున్నారో అన్న సంకేతాన్ని పంపించడం కూడా కీలకమవుతుంది. ఆ ప్రాధాన్యత, గౌరవం సీట్ల విషయంలో కూడా ఉండే అవకాశం ఉందా సార్? అంటే అది సీట్ల ఆప్టిక్స్ ఉన్నంత ఈజీగా సీట్లు కావు కదా. గౌరవప్రదమైన ఆప్టిక్స్ అనేది వేరు, సీట్లు వేరు. ఆప్టిక్స్ బాగానే ఉంటుంది, కానీ సీట్లు వచ్చే సమయానికి ఒక్కొక్క సీట్ దగ్గర పేచి ఉంటుంది. అంటే ఆప్టిక్స్ ఉన్నంత ఈజీ సీట్లు కావు. ఇంటికి పోవడం మళ్ళీ 4 సార్లు ఇంటికి పోవచ్చు, ఏముంది. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవచ్చు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి పోవచ్చు. సీట్లు ఇచ్చే క్రమంలో ఏమవుతాయంటే బలాబలాల ఆధారంగా సీట్ల పంపిణీ జరుగుతుంది. అల్టిమేట్గా గెలవాలి కదా. టీడీపీ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది అంటే, టీడీపీ అనే కాదు, బలమైన పార్టీ ఒక కూటమిలో గెలవాలి కదా అనే ఆర్గ్యుమెంట్ పెడతారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చల్లో కూడా కాంగ్రెస్ అదే పెట్టింది. మీకు సీట్లు అడుగుతున్నారు, మీరు సంతోషం, మీకు 3, 4, 5 అడుగుతారు, ఇవ్వడానికి మాకు అభ్యంతరం అని కాదు. ఇచ్చినా మీరు గెలుస్తారా? గెలవనప్పుడు మరి మీరు పోటీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అల్టిమేట్గా మనం గెలవాలి కదా. అందువల్ల మీకు గెలిచాక ఎమ్మెల్సీలు ఇస్తాం, కానీ ఒక్క సీటుకే ఒప్పుకోండి అని అడిగింది కాంగ్రెస్. ఎందుకంటే మీకు ఇచ్చినా మళ్ళీ
గెలవకపోతే ఉపయోగం లేదు కదా అని. అందువల్ల బలమైన పార్టీ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మీకు జనసేనకి ఇస్తాం కరెక్టే, మీరు గెలవాలి కదా అని, మా తెలుగుదేశం అభ్యర్థి అయితే గెలుస్తాడని. కానీ చిన్న పార్టీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ సీట్లో పోటీ చేయాలి, ఎక్కువ సీట్లో గెలవాలి, ఎక్కువ సీట్లో ప్రజెంట్ చూపాలని ఉంటుంది. సో అందువల్ల పెద్ద పార్టీ మనస్తత్వానికి చిన్న పార్టీ మనస్తత్వానికి మధ్య ఆ తేడా ఉంటుంది. ఆ తేడాను అధిగమించి రెండు పార్టీలు గెలవగలిగేటువంటి సీట్లేవి, ఏ పార్టీ పోటీ చేస్తే గెలుస్తుంది అనేటువంటి అంచనాతో పొత్తు వల్ల నష్టం జరగదు, పొత్తు వల్ల లాభం జరగాలి. సో రెండు పార్టీలు పోటీ చేసే కొన్ని సీట్లు ఓడిపోతే చరిత్ర మనకు చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు మీకు బీహార్లో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో ఎక్కువ ఓడిపోయారు, ఆర్జేడీ ఇచ్చిన సీట్లలో స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ కనుక కొన్ని తక్కువ సీట్లు ఇచ్చుంటే బీహార్లో ఇప్పుడు కాదు, నితీష్ కుమార్ ఇటువైపు రాకముందే మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పడేది. చాలా సందర్భాలు మీకు 2009లో కూడా టీడీపీ టీఆర్ఎస్కి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చింది. దాని ఫలితంగా బలం లేని సీట్లు కూడా టీఆర్ఎస్ తీసుకొని ఎన్నికల్లో ఓడిపోయింది. సో అందువల్ల ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది. చిన్న పార్టీ ఏమో తాను గెలవగలిగే బలం ఉన్నదా లేదా అనేది సంబంధం లేకుండా సీట్లు అడుగుతుంది, పెద్ద పార్టీ ఏమో గెలవాలి కదా అనే ఆర్గ్యుమెంట్ పెడుతుంది. సో ఈ రెండింటి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడమే ఇప్పుడు ఛాలెంజ్. రైట్ సార్, ఇక 10 ఏళ్ల పాటు ఈ అలయన్స్ కొనసాగాలి అని పదే పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు. టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది, జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది. కానీ టీడీపీ బీజేపీ మధ్య పొత్తు విషయంలో, ఈ కూటమిలోకి బీజేపీ వచ్చే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పైకి ఆ పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్. నిన్న ఈ పరిణామం జరుగుతున్న క్రమంలోనే పురంధేశ్వర్ రెస్పాండ్ అయ్యారు, భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ ఇంకా పొత్తులోనే ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ రోల్ ఎలా ఉండవచ్చు అంటారు? అంటే బంతి బీజేపీ కోర్టులో ఉంది, డిసైడ్ చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. జనసేన క్లియర్ ప్రతిపాదన, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని. టీడీపీ దీనికి వ్యతిరేకం కాదు, తాము కూడా అనుకూలమని పేర్కొంది. అందువల్లనే కూడా సీట్ల చర్చలు కూడా బహుశా ఆలస్యం కావడానికి అదొక కారణమై ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నాక మళ్ళీ బీజేపీ వస్తే వాళ్ళకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల బీజేపీ కూడా వస్తుందా రాదా తేలాక రెండు పార్టీలు కూర్చొని సీట్ల పంపిణీ చేసుకోవాలా, 3 పార్టీలు కూర్చొని సీట్ల పంపిణీ చేసుకోవాలా అనేది ఒక ప్రాతిపదికగా ఉండటానికి స్కోప్ ఉంటుంది. అందువల్ల ఆ బీజేపీ కలుపుకోవడానికి జనసేనకు ఇష్టమే, టీడీపీకి ఇష్టమే. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది బీజేపీ జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఉంది అని పదే చెప్పడం ద్వారా ఈ ఆప్షన్ను రూల్అవుట్ చేయడం లేదు. టీడీపీ జనసేనతో కలిసే ఆప్షన్, ఎందుకంటే ఆల్రెడీ జనసేన టీడీపీతో ఉండగా బీజేపీ నాతో ఉందని ఎలా అంటారు? సో జనసేన ఏకకాలంలో బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకోదు కదా. జనసేన క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది, మా పొత్తు టీడీపీతోనే, జనసేన బీజేపీ కలిస్తే ప్రభావం చూపలేము, సీట్లు గెలవలేము అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. సో పవన్ కళ్యాణ్ సూత్రం క్లియర్గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతోనే పోతాము, కలిసి వస్తే బీజేపీని కలుపుకుంటాం, లేకపోతే బీజేపీ ఇష్టం. సో అందువల్ల బీజేపీని తనంతర తానుగా జనసేన తిరస్కరించదలుచుకోలేదు. బీజేపీ కనుక వదులుకోదలుచుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ కేస్. కానీ బీజేపీ ఏమంటుంది, ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ సంకేతం ఇచ్చాక కూడా మాకు జనసేనతో ఉంది, కానీ టీడీపీ సంగతి మాకు సంబంధం లేదంటుంది. ఎలా అవుతుంది? జనసేన క్లియర్గా చెప్పింది కదా. సో ఎన్డీఏలో భాగస్వామైనప్పుడు టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? సో పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పిన తర్వాత కూడా బీజేపీ జనసేనతోనే మాకు పొత్తుంది, తెలంగాణలో కూడా జనసేనతో కలుపుకోవడం కూడా అదే ఉద్దేశం. ఇక్కడ బీజేపీ కోరిక ఏంటంటే టీడీపీని వదిలేసి పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉండాలి అన్నది కోరిక. అలా ఉండడం ద్వారా ముక్కోన పోటీ ఉంటుంది. భవిష్యత్తులో 3rd, 4th ఎమర్జ్ కావచ్చు. ఈ ఎలక్షన్లో తెలుగుదేశం ఓడిపోతే బలహీనపడుతుంది. పైకి చెప్పేది 2 పార్టీలు ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది, ఆ పార్టీ బలహీనపడుతుంది, ఆ స్పేస్ మేము తీసుకుంటామని బీజేపీ బహిరంగంగా చెప్తోంది. కానీ అందరికీ తెలుసు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటములుగా పోటీ చేస్తే నష్టపోయేది టీడీపీయే. వైసీపీ నష్టపోతుంది, ఎందుకంటే వైసీపీకి ఎవరితో పొత్తు లేదు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలి టీడీపీకి నష్టమవుతుంది, టీడీపీ బలహీనపడుతుంది. ఆ ప్లేస్ తాము ఆక్రమించాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ను వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలవాలా,
లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్తో రెండింటితో పోటీ పడి బీఆర్ఎస్ చేసి బీజేపీ బలపడాలా అనే ఆలోచనలో ఉన్నది ఇప్పటివరకు. అందుకే బీజేపీ బీఆర్ఎస్తో కలవటానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ను బలహీనపరిస్తే ఆ ప్రైమరీ అపోజిషన్ స్పేస్ తాను ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఆలోచన. దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించడం లేదు. పవన్ కళ్యాణ్తోనే కలిసి ఉండి ఈ ఎన్నికల్లో థర్డ్ ఫోర్స్గా ఉండి సీట్లు వచ్చినా రాకపోయినా ఓట్లు తెచ్చుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకైనా మనం ఒక అధికారంలోకి రావచ్చు అన్నది బీజేపీ వ్యూహం. లేదు ఈసారి బీజేపీ జనసేన కొన్ని సీట్లు తెచ్చుకుంటే రేపు టీడీపీకి తక్కువ పడితే హంగు వస్తే మనం కింగ్ మేకర్ కావచ్చు కర్ణాటకలో కుమారస్వామి లాగా అన్నది కూడా బీజేపీ ఆలోచన. అందువల్ల టీడీపీతోనే పొత్తు పెట్టుకుని బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక తాను ముఖ్యమంత్రి అని అనలేము. విడిగా పోటీ చేసినప్పుడు ఆ అవకాశం ఉంటుంది. కూటమిగా పోటీ చేసినప్పుడు కూటమికి ఆటోమేటిక్గా టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అందువల్ల బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయి. కానీ జనసేన చివరి నిమిషంలోనైనా రాకపోతుందా, తనతోనే ఉండబోతుందా అని ఉండొచ్చు. కానీ ఫైనల్గా జనసేన టీడీపీతోనే వెళ్ళినప్పుడు బీజేపీ ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి విడిగా పోటీ చేసి అడ్రస్ లేకుండా చిరునామా లేకుండా ఉండిపోవడం. రెండవది టీడీపీ జనసేనతో కలిసి ఎన్నో కొన్ని ఓట్లు సీట్లు తెచ్చుకొని తర్వాత చూసుకోవడం. ఈ రెండింటి మధ్య ఇంకా బీజేపీ తేల్చుకోవడం లేదు. బహుశా బీజేపీకి నమ్మకం ఉండవచ్చు, పవన్ కళ్యాణ్ తనతోనే ఉంటాడు, చివరి నిమిషంలో టీడీపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటు ఏమైనా చెడిపోతుందని ఆశ కూడా బీజేపీకి ఉందేమో తెలియదు. ఈ టాపిక్లో ఫైనల్ క్వశ్చన్ సార్ నాది. జనసేన టీడీపీతో ఉండాలా, భారతీయ జనతా పార్టీతో ఉండాలా, లేకపోతే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూటమిగా ఏర్పడాలా అని డిసైడ్ చేసేది ఎవరు సార్? ఎవరు ఇన్ ద సెన్స్ ఏ పార్టీకి? ఇంత క్లియర్గా చెప్పాను కదండి, బీజేపీ డిసైడ్ చేస్తారు. టీడీపీ ఇంత క్లియర్గా చెప్పాను కదా క్వశ్చన్ ముందే. జనసేన ప్రతిపాదన మూడు పార్టీలు కలవాలని టీడీపీ సిద్ధమే, ఇక తేల్చుకోవాల్సిన బీజేపీ కదండి. రైట్ సార్. ఎందుకు అడుగుతున్నానంటే జనసేన పార్టీ తెలంగాణలో పెద్దగా ఇక్కడ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోయినా పోటీ చేసింది అంటే అయిష్టంగానే పోటీ చేసింది, ఇక్కడ ఓడిపోతామని తెలిసే పోటీ చేసిందని కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న మాటలు జనసేన నాయకులే. సో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకుండానే ఇక్కడ జనసేనతో పొత్తు పెట్టుకున్నది. జనసేనతో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేని అనివార్య పరిస్థితిని భారతీయ జనతా పార్టీయే క్రియేట్ చేసింది తెలంగాణలో అనేది. మరి అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేయబోతోందా? అసలు తెలంగాణలో విశ్లేషణ తప్పు. అనివార్య పరిస్థితి ఏంటండి? ఎవరు అడిగిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే జనసేన పోటీ చేయాలని కోరుకుంది. 8 సీట్లు ఇచ్చారు బీజేపీ, బలంగా ఎక్కువ ఇచ్చారు. ఇక బీజేపీ క్రియేట్ చేసిన అనివార్య పరిస్థితి బీజేపీకి వచ్చే లాభం ఏంటి? జనసేన పోటీ చేయకపోతే బీజేపీకి అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చేవి. నా క్వశ్చన్ ఏంటంటే సార్, క్వశ్చన్ అసలు తెలంగాణలో విశ్లేషణకి తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీతో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టేసుకున్నారు. ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా లేదా మీకు తెలియదా? అంటే భారతీయ జనతా పార్టీ మీరు విచిత్రంగా క్వశ్చన్లు ఉంటాయండి. మీకు తెలుసు నాకు తెలియక బీజేపీకి తెలియకుండా పొత్తు పెట్టుకుంటాడా అని ఎట్లండి మీరు? అలాగే సార్. ఇప్పుడు అవునా, మీకు తెలుసా తెలియదా? నాకైతే తెలుసు. జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి నాకు తెలుసు, బీజేపీ తెలియదా? రైట్ సార్. పొత్తు పెట్టుకుంటారని తెలుసు, కానీ అనూహ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలు బయట చంద్రబాబుతో ములాఖాత్ అయిన తర్వాత వెంటనే ప్రకటన చెప్పారండి. అంతకుముందే చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తూ విజయవాడలోనే పవన్ కళ్యాణ్ ఆపినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడు మేము టీడీపీ కలిసి పనిచేస్తామని. సో అందువల్ల అందరికీ అర్థమవుతుంది, బీజేపీకి అర్థం కదా, అంత అమాయకుల బీజేపీ. రైట్. అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోర్టులో ఉంది, డిసైడ్ చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అండర్స్టూడ్ కదా, రవిశంకర్ కోర్టులో ఉందని చెప్పుకుంటారా? అండర్స్టూడ్ కదండి క్వశ్చన్. రైట్ సార్. ఇక అందులో మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు సార్. స్ట్రైట్ గా అడుగుతున్నా సార్, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదనుకోండి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడం. ఎవరు చెప్పారు ఇష్టం అనుకోండి సార్, ఒకవేళ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకవేళ ఏంటండి నాకు అర్థమే కదా. ఒకవేళ ఏంది? ఒకవేళ భూమి బద్దలైతే, ఒకవేళ పిడుగులు పడతాయని ఉంటుందా అండి? అసలు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోతే టీడీపీ ఓపెన్గా చెప్పింది బీజేపీ కలుపుకోవడం రెడీ, కానీ ఇంకా మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోవడం ఏంటంటే నేను నిజంగా అసలు క్వశ్చన్ అర్థమవుతలేదు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకపోతే, ఒకవేళ జనసేన ఇష్టం లేకపోతే, ఒకవేళ ఏముంటుందండి? ఒకవేళ తుఫాను ఎన్నికలు జరగకపోతే అలాగే సార్ భారతీయ జనతా పార్టీ అసలు చంద్రబాబు నాయుడు మేము టీడీపీతో బీజేపీతో పొత్తుకు రెడీ, వెళ్ళి అమిత్ షా మీకు జేపీ నడ్డా కూడా కలిశాడు.
ఇంకా మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోతే, ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండకపోతే ఒకవేళ ఉంటాయండి. భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అనేది వాస్తవం సార్. అది మరి అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామంటే మరి ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా. లాజిక్ ఉంది కదండి, వాళ్ళు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు లాజిక్ చెప్పారు కదా క్లియర్గా. ఓకే, అప్పుడు 1% ఓటు కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా అంటారా ఎన్నికల్లో. ఇప్పుడు 1% సిపిఐతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. సిపిఐకి ఎంత 10% ఓటింగ్ ఉందా? లేదు. మరి 1% ఓటింగ్ ఉంది, పొత్తు పెట్టుకోలేదా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సిపిఎంతో కూడా పొత్తు పెట్టుకుంటా అన్నది. సిపిఎంకి ఎంత పర్సెంటేజ్ ఓటు ఉంది? 19 సీట్లలో పోటీ చేశారు ఇప్పుడు పొత్తు లేక. 52,000 ఓట్లు వచ్చాయి, అయినా సిపిఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ చూడలేదా? సో 1%, 0.5%, ఎంత పర్సెంట్ అంత పర్సెంట్ సీట్లు ఇస్తారు. పొత్తులకు అలా ఉండదు. పొత్తులకు ఆ 1% కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకాక బీజేపీకి ఎంత ఓటింగ్ వచ్చిందని కాదు, 2-3 పార్టీలు కలిసినప్పుడు వచ్చే వాతావరణం వేరుంటుంది. అందులో జగన్ ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది కదండి. అందువల్ల బీజేపీకి 1% తక్కువ వచ్చిందా, అది టీడీపీ జనసేనలు ఆల్రెడీ ప్రకటించాయి మేము బీజేపీతో కలుపుకోవడానికి రెడీ అని. తేల్చాల్సింది బీజేపీ. చంద్రబాబు నాయుడు మాకు బీజేపీతో పొత్తుకు సిద్ధమే అని ఆయన అంటే, రవిశంకర్ ఏమో ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే అని మీరు అంటారు. ఆయన నాకు ఇష్టమే అని చెప్పిండు. రైట్ సార్. సీట్ల పంపకంలో అసలైన వ్యవహారం ఉంటుంది కదా సార్ ఇప్పుడు సీట్ల పంపకం. అది ఎలాగుంటుంది? రైట్ సార్. ఇక తెలంగాణ విషయానికి వస్తే పాలనపై పట్టుదీసుగా రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో తనదైన స్టైల్లో రేవంత్ రెడ్డి పని చేసుకుంటూ పోతూ ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పనితీరు ఈ 10 రోజుల్లో ఎలా ఉంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లోనే పనిచేస్తాడు తప్ప మీ స్టైల్లో నా స్టైల్లో పనిచేయడు కదా. మన మీడియాలో కొన్ని పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు అని టీవీలో వస్తాయి. మధ్యన వల్ల నాకు నవ్వొస్తాయి. బిజీ గడపబెట్టడానికి రెస్ట్ తీసుకుందని పోతాడండి ముఖ్యమంత్రి. ఆయన ఢిల్లీ పోయి రెస్ట్ తీసుకుంటాడా? ఆయననే కాదు, ఎవరైనా అంతే. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో బిజీగా గడిపారు. బిజీ గడపకపోతే ఆయన రిసార్ట్కి పోయిందా, ఎంజాయ్ చేస్తానికి పోయిందా? సో మీడియాలో ఉన్న పడికట్టు పదాలు, తలదిక్క పడికట్టు పదాలు ఇదొకటి. బిజీగా గడిపారు. అమెరికా వాళ్ళు పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా గడిపారు. బిజీ గడవదు. అమెరికాలో ఆయన దేనికి వెళ్ళిండు? సినిమా చూస్తానికి వెళ్ళిండా? బిజీగానే గడుపుతారు. సో అలాంటి పదాల్లో మన పత్రికల్లో వచ్చే పదాలు ఇదొక పదం. తనదైన స్టైల్లో పాలన చేసి, తనదైన స్టైల్ కాకపోతే కేసీఆర్ స్టైల్లో పనిచేస్తాడా? రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క స్టైల్లో పనిచేస్తాడా? ఎవరైనా తమదైన స్టైల్లో పనిచేస్తారు, పక్కవాడి స్టైల్లో దూకుడు స్వభావం. రేవంత్ రెడ్డి స్టైలే ఉంటుంది. రజనీకాంత్ స్టైల్లో, మహేష్ బాబు స్టైల్లో ఉండదు. మహేష్ బాబు స్టైల్ ఉంటుంది, రజనీకాంత్ స్టైల్ ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళదే ఉంటుంది. అంటే దూకుడు స్వభావం కదా సార్ రేవంత్ రెడ్డి. అందుకే అంటున్నా, ఎవరిదైనా వాళ్ళ స్టైల్లోనే ఉంటుంది, ఇంకోటి స్టైల్లో ఉండదు, అవునా కదా? సో అందువల్ల రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటి అనేది మనం చర్చించుకోవాలి. సో ఎవరైనా తమదైన స్టైల్లో ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఈ 10 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు మాత్రం బెటర్ ఆప్టిక్స్. అంటే తాము రాజకీయంగా ఏ నరేటివ్ చెప్పైతే ఎన్నికల్లో గెలిచారో ఆ నరేటివ్ను స్ట్రెంథన్ చేసే ఆప్టిక్స్, వాళ్ళ నరేటివ్ చెప్పిన దాన్ని బలపడేటువంటి ఆప్టిక్స్ను నిర్వహించారు. ఉదాహరణకు మీకు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కల్చర్లు తొలగించడం, ప్రగతి భవన్లోకి భారీ ఎత్తున జనాన్ని నిలువ చేయడం, ప్రజల నుంచి వినతులు తీసుకోవడము. సో అంతకుముందు ఈ సాంప్రదాయం లేదు. ఈ సాంప్రదాయం లేదన్నదే బీఆర్ఎస్ పైన ప్రధానమైన విమర్శ. అప్పుడు బీఆర్ఎస్ వాదించింది ఏంటంటే, వ్యవస్థలన్నీ బలంగా పనిచేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ప్రత్యేకంగా ప్రజలు కలవాలి అనే ఆర్గ్యుమెంట్ పెట్టారు. కేటీఆర్ అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు. మరి కాంగ్రెస్ వచ్చి 10 రోజులైంది. మరి ప్రజావాణి పెట్టి ఓపెన్గా రండి అంటే వేళలు ఎందుకు వస్తారు జనం? వ్యవస్థలు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొట్టింది అయితే లేదు కదా 10 రోజుల్లో. 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ నిర్మించిన వ్యవస్థలే ఉన్నాయి కదా. ఈ 10 డేస్లో వ్యవస్థలు అయితే మారవు కదా. సో మరి ఎందుకు జనం వస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ తప్పని తేలిపోయింది. అంటే వ్యవస్థలన్నీ సమర్థవంతంగా మేము పనిచేస్తున్నాం, అందుకే ముఖ్యమంత్రి జనంతో ప్రజా దర్బార్ కలవాల్సిన అవసరం లేదన్న వాదన నిజం కాదు. ఎన్ని వ్యవస్థలు పనిచేసినా ప్రభుత్వాధినేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజలతో కలవడం వల్ల ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతం పోతుంది అనేది రుజువైంది. అందువల్ల రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి పనిది
ప్రజలకు పాలకులకు మధ్య, ప్రజలకు ప్రభుత్వాధినేతకు మధ్య గ్యాప్ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కేసీఆర్ పైన చేసిన ప్రధానమైన విమర్శ. టీఆర్ఎస్ నేతలు కూడా ప్రైవేట్గా ఆఫ్ ద రికార్డ్ చెప్పినప్పుడు వారి కంప్లైంట్ కూడా అదే. కేసీఆర్ కలవాలనుకుంటే కలుస్తాడు తప్ప ఆయనను మనం కలవాలనుకుంటే ఆయన దొరకడు అని. సో దాన్ని, ఆ నెరేటివ్ను, అంటే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే నెరేటివ్ బిల్డ్ చేశారు. అది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గెలుపుకు కూడా కారణమైంది. సో అందువల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మొదటిగా ముఖ్యమంత్రి ఓపెన్గానే ఫస్ట్ ప్రజా దర్బార్లో పాల్గొనడం, తర్వాత మంత్రులు వినతులు తీసుకోవడము, ప్రగతి భవన్లో ఎవరైనా ఎంటర్ కావడము ఫ్రీగా. ఇది ఒకప్పుడు గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక సార్లు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళేవాడిని. ఒక 500 మందిని కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి కల్పించే రోజులు కూడా ఉన్నాయి. 500 మందితో ఎన్నడూ ఒక అపాయింట్మెంట్ అంటే ఇబ్బంది ఉండేది కదా, ఆటోమేటిక్గా పోయేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ను రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అది పాజిటివ్ కల్చర్. రెండవది ప్రొటెస్ట్లు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా ఉద్యమాల ఆధారంగా, నిరసనల ఆధారంగా అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏంటి? ఎవడు ఉద్యమం చేయొద్దు, ఎవడు నిరసన జరపద్దు, అంటే ఆ ఉద్యమాలు చేసి అధికారాన్ని తెచ్చుకొని మళ్ళీ ఉద్యమాలనే మేము అంగీకరించాం. ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేయనీయం. అరే తెలంగాణ ఉద్యమం వంట వార్పణ రోడ్డు మీద చేసి డైరెక్ట్ రోడ్డు మీద బతుకమ్మలు ఆడి తెలంగాణ తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణలో ధర్నాలు చేయకూడదు అని వైఖరి తీసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? సో అదే కేసీఆర్ దెబ్బతీసింది, బీఆర్ఎస్ దెబ్బతీసింది. అభివృద్ధి జరగలేదనో, పాలన బాగాలేదనో ఇది కాదు కంప్లైంట్ బీఆర్ఎస్ పైన. బీఆర్ఎస్ పైన ప్రధానమైన కంప్లైంట్ యాటిట్యూడ్. అందుకే రేవంత్ రెడ్డి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, అభివృద్ధి సంక్షేమం ఇది కాదు, స్వేచ్ఛ అని. ఎందుకు చెప్పారంటే మాకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది, అయినా ప్రజలందరూ తిరగబడ్డారు. నిజాం కాలంలో కూడా అభివృద్ధి జరిగింది, అయినా ప్రజలందరూ తిరగబడ్డారు అనే ఆర్గ్యుమెంట్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. అందువల్ల ఇక్కడ నిరసనలు తెలిపే అవకాశమే లేదు. ఎవరు చిన్న నిరసన తెలపాలన్నా పోలీస్ పర్మిషన్ నేను అనుభవించాను కూడా. 2014 నుంచి 2023 వరకు అనేక వర్గాల ప్రజల నిరసనలు తెలపడానికి ధర్నా చౌక్లో చివరి నిమిషం వరకు పోలీసులు అనుమతి ఇవ్వరు. అసలు ప్రతిదానికి నిరసన తెలపాలంటేనే అభ్యంతరం. ఇప్పుడు దాన్ని ఆశ్చర్యం వేస్తాం మనకు. శ్రీనివాస్ రెడ్డి సిటీ పోలీస్ కమిషనర్ ధర్నా చౌక్కి వెళ్ళి పరిశీలించి పోలీసులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు, మీరు ఎవరినైనా నిరసన తెలుపుకొనియండి, ప్రజలు నిరసనకు అడ్డుకోకండి అని క్లియర్గా పోలీస్ కమిషనర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వేరే వాళ్ళు కాదు. పొలిటికల్ బాస్ చెప్పడమే కాదు, పోలీస్ బాస్ వచ్చి చెప్పాడు. అంటే అది పొలిటికల్ బాస్ల నిర్ణయం లేకుండా చెప్తాడా? కమిషనర్ నిర్ణయం కాదు కదా, అది పొలిటికల్ డిసిషన్. సో ఆ రకంగా స్వేచ్ఛగా నిరసనలు తెలుపుకునే హక్కును కల్పించడం ప్రొయాక్టివ్గా ప్రభుత్వమే కల్పించడం. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఉన్నాయి. నిరసన తెలపడం అనేది ఒక ప్రాథమిక హక్కు. పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బెన్స్ ఉంటే తప్ప నిరసన తెలిపే హక్కును ఎలో చేయాలి అని. సో దాన్ని ఎలో చేయడం ద్వారా ఒక పాజిటివ్ సంకేతం. ఎందుకంటే శాసనసభలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు రేవంత్ రెడ్డి, మీరు ప్రతిపక్షాలు నిరసన తెలుపుకోండి, మీరు మీరు ఏ అంశానైనా ప్రభుత్వ దృష్టికి తెచ్చడానికి నిరసన తెలపండి అని ప్రతిపక్షాలను ఇన్వైట్ చేశాడు ముఖ్యమంత్రి. అంతకుముందు నిరసన తెలిపితే ఊరుకోము, నిరసనకు అంగీకరించము, ప్రొటెస్ట్లకు అంగీకరించము అని మనం అనేక సార్లు ఉద్యమాలపైన అరెస్టులు ఇవన్నీ చూసాను. నాకే అనుభవం. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పైన పిల్లల ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో, గందరగోళం జరుగుతున్న సమయంలో నేను ఒక శాసన మండలి సభ్యుడిగా బోర్డ్ ఆఫ్ అప్పటి సభ్యుడు కాదు, నేను మాజీ సభ్యుడిని, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నవాడిని. నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంత గందరగోళం ఎందుకు జరుగుతుంది అని లోపలికి వెళ్దామని వెళ్తే తీసుకొచ్చి నన్ను ఎత్తే జీబులో పడేసి అరెస్ట్ చేశారు. అరే నేను ఏం తప్పు చేసినా, నేనేం శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తలేను, నేను ఎవరిని రెచ్చగొడతలేను, నేను ఒక్కరిని వెళ్ళాను, మళ్ళీ చుట్టూ 10 మంది లేరు, నేను రావాలని నష్టం ఏంటి, నేను లోపలికి పోతే నన్ను గేటు తీసి అనుమతించి వెళ్ళి సెక్రటరీ కలవండి సార్ మీరు తెలుసుకోండి అని. ఎందుకంటే నేను సమాజంలో తెలుసుకున్నది ప్రజలకు చెప్పేవాడిని. నేను పోయి చెప్పేవాడిని కదా ప్రజలకు, అయ్యా బాబు తప్పు జరగలేదు అని కూడా చెప్పేవాడిని. జరగలేదని నమ్మితే జరిగిందని చెప్తే జరిగిందని చెప్పేవాడిని. తప్పు జరగనప్పుడు మీకు భయం ఎందుకు? నన్ను వెళ్ళి సెక్రటరీని కలిసిరమంటే ప్రభుత్వానికి ఉపయోగం కదా. సో నేను సెక్రటరీకి కలిసి మీరు ఏమీ తప్పు జరగలేదు, నాగేశ్వర గారు రమ్మనండి, ఆయన వివరణ ఇద్దాం,
ఆయన కన్విన్స్ అయితే బయట కూడా చెప్తాను అనాలి, కానీ గేటు దగ్గరికి కూడా రానియలే, వెంటనే తీసి అరెస్ట్ చేశారు. సో ఈ రకమైన ధోరణి ఉంది కనుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో అందువల్ల ఆ తర్వాత ముఖ్యమంత్రి కాన్వాయ్కి ఇది కూడా ఒక కీలకమైన చర్య. కొత్త బిల్డింగ్లు కట్టము, కొత్త వాహనాలు కొనము, అలాగే వాహనాల సంఖ్యను తగ్గించడము, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక పాజిటివ్ సంకేతాలు పోతాయి. ప్రగతి భవన్లో ఉండడం అని కూడా ఆయన వేరే అకామిడేషన్ చూసుకోవడము డెఫినెట్గా ఈ తొలి సంకేతాలు. ఈ లోపల 2 గ్యారంటీలు అమలు చేయడము అదొక అంశం, 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేయడము. కానీ తొలి సంకేతాలు మాత్రం ఇప్పుడు 10 రోజుల్లో సబ్స్టాన్షియల్ పాలసీస్ మీద విశ్లేషణ అవకాశం ఉండదు. ఎందుకంటే విధానపరమైన మేజర్ నిర్ణయాలు అనేది 10 రోజుల్లోనే రావు, వచ్చినా వాటి విశ్లేషించలేము, ఎందుకంటే వాటి పర్యవసనాలు ఏంటని చూడాలి. కానీ డెఫినెట్గా ఇనీషియల్ ఆప్టిక్స్ మాత్రం డెఫినెట్గా ఏ నరేటివ్ని అయితే చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో దాన్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఉన్నది మాత్రం నిజం. రైట్ సార్. ఇక రైతు బంధులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది సార్. కొన్ని గణాంకాలని పరిశీలిస్తే రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు సార్. 5 ఎకరాల లోపు ఉన్న 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు 1 కోటి ఎకరాలు. కేవలం 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉంది. కాబట్టి రైతు బంధులో మార్పులు అవసరం అని చెప్పేసి ఇవి అనివార్యం అంటారా? అంటే ఇప్పుడు ఏ పథకాన్నైనా కూడా ఎవరికి ఉపయోగపడాలో వారికే నిర్దేశించాలి. నిజమా కాదా? అది ఫండమెంటల్ పాయింట్ కదా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హూ రిక్వైర్స్ ఇట్, ప్రభుత్వ సొమ్ము అనేది ప్రజల సొమ్ము. ఏ ప్రజలకు అది అవసరమో వారికి అది చెందాలి, ఇది మొదటి సూత్రం. రెండవది, ప్రభుత్వం పెట్టే ఖర్చు వల్ల ఒక విస్తృతమైన సామాజిక ప్రయోజనాలు ఉండాలి, ఆర్థిక ప్రయోజనాలు ఉండాలి. ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెడతారు, దానివల్ల పిల్లల హాజరు పెరిగింది, వాళ్ళ పౌష్టికాహార లెవెల్స్ పెరిగింది. ఆ మార్నింగ్ టీవీ అల్పాహార పథకానికి కూడా గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ప్రకటించింది. సో అది డెఫినెట్గా ఉపయోగపడే పథకం. అంటే ఏ పథకానికైనా ప్రాతిపదిక ఏంటంటే, ఒకటి ద మోస్ట్ డిజర్వింగ్ సెక్షన్ కదా అందాలి, 2 దానివల్ల విస్తృతమైన సామాజిక ఆర్థిక ప్రయోజనాలు రావాలి. ఇప్పుడు ఎరువుల సబ్సిడీలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఎరువుల సబ్సిడీలు? రైతుకు లాభపడడమే కాదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఆహార భద్రత కూడా కీలకమవుతుంది. ఇప్పుడు బియ్యం 100 రూపాయలు అయిందనుకోండి, సామాన్య ప్రజలు కొనలేరు. అందువల్ల వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వడం రైతులకు ఉపయోగపడడమే కాదు, వినియోగదారులకు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఒక సబ్సిడీని, ఒక ప్రభుత్వ సహాయాన్ని, పథకాన్ని ఈ ప్రాతిపదికనే ఎనలైజ్ చేయాలి. అందువల్ల రైతు బంధు ఇవ్వడం సరైంది, ఎందుకంటే రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది, వ్యవసాయం వయబుల్గా లేదు, వ్యవసాయం ఖర్చులు పెరిగాయి. ఈ ఖర్చులు తగ్గడం కీలకం, ఎందుకంటే రైతులు ఆదాయ భద్రతే కాదు, ప్రజల ఆహార భద్రత కూడా అది కీలకం. అందువల్ల డెఫినెట్గా రైతుకు సహాయం చేయడం కరెక్ట్. కానీ ఎవరికి సహాయం చేయాలి? పండించేవాడికి సహాయం చేయాలా? పండించకుండా రియల్ ఎస్టేట్ కొరకు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని దాన్ని కన్వర్షన్ చేయకుండా ఉంచుకున్న వాళ్ళకు చేయాలా? ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు 50 ఎకరాలు 100 ఎకరాలు నా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి, ఈవెన్ నల్ల డబ్బు కూడా, ఇవాళ అక్రమ డబ్బు అంతా కూడా వ్యవసాయంలోనే పార్కింగ్ అవుతుంది. ఎందుకు పార్కింగ్ అవుతుంది అందరికీ తెలుసు. 1 కోటి రూపాయలు ఉంటుంది ల్యాండ్ వాల్యూ మార్కెట్లో, అఫీషియల్ వాల్యూ 2 లక్షలు ఉంటుంది. అంటే ఒక లంచం తీసుకున్న రాజకీయ నాయకుడైనా, అవినీతిపరుడైన అధికారైనా తన 98 లక్షల నల్లధనాన్ని పార్క్ చేయడానికి భూమి కొంటాడు, వ్యవసాయ భూమి కొని దాని ద్వారా ఆదాయం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు, దానిపైన ఆదాయం వచ్చినట్టు చూపెట్టుకుంటాడు. ఇదంతా జరుగుతున్న తతంగం. సో అలాంటి వాళ్ళు 50 ఎకరాలు కొని దాచుకుంటే అఫీషియల్గా 50 × 2 లక్షలు అంటే 1 కోటి రూపాయలు పెట్టాడు, ఇన్ రియాలిటీ 50 కోట్లు పెట్టాడు. ఇలాంటి వాళ్ళందరికీ రైతు బంధు భారీ ఎత్తున ఎకరానికి 10,000 అంటే ఇప్పుడు అది 16-15,000 అయిందంటే అది మొదలు ప్రభుత్వం పైన భారము, అదొక అంశం. తర్వాత న్యాయబద్ధమా ధర్మబద్ధమా కూడా ఆలోచించాలి కదా. సో అందువల్ల ఏ పథకానికైనా ఆ రెస్ట్రిక్షన్ పెట్టడం కరెక్ట్. ఈవెన్ ఇది ఒక్క పథకానికే కాదు, ఇప్పుడు మహిళల ఉచిత రవాణా ఉంది, ఎఫోర్డ్ చేయగలిగిన మహిళలకు కూడా ఉచిత రవాణా ఎందుకు? అయితే ఆ డిస్టింక్షన్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది ఒక ఛాలెంజ్. అందుకొరకు ముఖ్యమంత్రి ఒక అప్పీల్ చేయాలి,
మీరు గివ్ అప్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మోడీ అపీల్ చేశారు గ్యాస్ సబ్సిడీ విషయంలో. సో మహిళలకు కూడా ఒక అపీల్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా టికెట్ తీసుకోదలుచుకుంటే తీసుకోండి, లేదా ఐ వాలంటర్లీ ఆప్ట్ అవుట్ ఫ్రమ్ ది స్కీమ్, నాకు ఈ స్కీమ్ వద్దు, నేను ఎలిజిబుల్, ఐ కెన్ ఎఫోర్డ్ అని కనుక ఆ మహిళ అనుకుంటే, ఎంతమంది అనుకుంటారు వాలంటరీగా అనే క్వశ్చన్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఇట్ సెండ్స్ రైట్ మెసేజ్. కానీ అది అంటే ప్రతిపక్షాలు వెంటనే ఆగో చూడు వీళ్ళ గ్యారంటీకి తూట్లు పడుతున్నారు అంటారని చెప్పి వాళ్ళు అనరు. కానీ ఏ పథకానికైనా ప్రిన్సిపల్ హేతుబద్ధత ఉండాలి. ఇప్పుడు 50 ఎకరాలు పంట నువ్వు నీ డబ్బులు సొంత డబ్బులే కావచ్చు లేదా బ్లాక్ మనీ కావచ్చు పెట్టి నువ్వు 50 ఎకరాలు కొని కౌలుకి ఇచ్చి కౌలుదారు దగ్గర డబ్బులు తీసుకొని పైగా రైతు బంధు కూడా తీసుకుంటే అది ఎట్లా న్యాయం అవుతుంది? ఎందుకు ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు నెలకు ₹1,00,00,000 ఆదాయం ఉన్న, సంవత్సరానికి ₹1,00,00,000 ఆదాయం చూపెట్టే వ్యక్తికి భూమి ఉంటే ఆ భూమికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? ధర్మం కదా అది. సో అందువల్ల ప్రభుత్వం భారం తగ్గించడం ఒకటే కాదు, అసలు ఒక ప్రజల డబ్బును ఏ రకంగా వినియోగించాలనేది కీలకం కదా. ఫామ్ హౌస్లకు ఎందుకు ఇవ్వాలి? ఇలా హైదరాబాద్ చుట్టూ రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లకు కూడా వారికి రైతు బంధు పడుతుంది. అది ఫామ్ హౌస్, అది వ్యవసాయమా? అది ఏమైనా పంటలు పండిస్తున్నారా? పండించవచ్చు ఫామ్ హౌస్లో కూడా. కానీ ఫామ్ హౌస్ యొక్క క్యారెక్టర్ వేరు, పొలం క్యారెక్టర్ వేరు కదా. ఫామ్ హౌస్ అంటే వాళ్ళ ఆనందం కొరకు పండించుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి కొరకు కాదు. ఒక వ్యక్తి తన ఆనందం కొరకు పంటలు పండించుకుంటే దానికి రైతు బంధు ఉండాలా? ప్రజలు తమ జీవనోపాధి కొరకు పండించుకుంటే రైతు బంధు ఇవ్వాలి. పక్కన ప్రిన్సిపల్ ఏముండాలంటే తమ జీవనోపాధి, లైవ్లీహుడ్ కొరకు, తమ బతుకు కొరకు, తమ మనుగడ కొరకు పొలం పంట పండించే వ్యక్తికి రైతు బంధు ఉండాలి. లేదు ఫామ్ హౌస్ లాగానో లేదా నా దగ్గర సర్ప్లస్ డబ్బు ఉంది కనుక నేను పొలం కొని పెట్టుకుంటాను అనే వారికి రైతు బంధు ఎందుకు ఉండాలనేది క్వశ్చన్ మార్క్ కదా. డెఫినెట్గా ఆ మేరకు సంస్కరణ ఉండాలి. నిజంగా భూమి పంట పండించే కౌలు రైతుకు వాళ్ళ దక్కడం లేదు. గత ప్రభుత్వంలో మీకు కౌలు రైతుకి ఎక్కడా రైతు బంధు ఇవ్వమని చెప్పేశారు. అసలు కౌలు రైతు ఏమో కౌలు భారాన్ని మోస్తున్నాడు, కానీ రైతు బంధు రాదు. సో అందువల్ల తప్పనిసరిగా రైతు బంధులో ఈ సూత్రాల ఆధారంగా సంస్కరణలు చేపట్టాలి. మొదటిది, ఎవరైతే తమ జీవనోపాధి కొరకు భూమి పైన ఆధారపడుతున్నారో వారికి రైతు బంధు ఇవ్వాలి. ఎవరైతే పంట పండిస్తున్నారో యాక్చువల్గా దున్నేవాడు వారికి రావాలి. కేవలం తమ సర్ప్లస్ మనీ పార్క్ చేసుకోవడానికో లేదా తమ వ్యక్తిగత ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు పొలం కొనుక్కొని ఫామ్ హౌస్లు కట్టుకున్న వారికి, లేదు ఇన్కమ్ ట్యాక్స్లు ఆల్రెడీ కడుతున్న వారికి, ఎవరికైతే అవసరం లేదో వారికి ఇవ్వకూడదు. ఈ సూత్రం ఆధారంగా ఖచ్చితమైన ఫిల్టర్ పెట్టాలి. రైట్ సార్, ఇక ఫైనల్గా హ్యాట్రిక్ పిఎం నేనే అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. తాజాగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ధీమా, ఈ ఊపు మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. ఎందుకు మోదీ అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతూ ఉన్నారు నేనే మళ్ళీ ప్రధాని అవుతాను అని చెప్పి? అని ఏం చెప్పాలని, నేను ఓడిపోతానని చెప్పాలా? లేదు నాకు చెప్పండి మీరు. నేను మూడోసారి గ్యారంటీ లేదు, నేను అవుతానో గానో లేదు. మన మా పార్టీ మెజార్టీ రాకపోతే మా గడ్కరీ అవుతాడేమో, అమిత్ షా అవుతాడని చెప్పాలా? ఇక నాయకుడు సమరాంగణంలోకి వెళ్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పాల్సిన పదం అదే. అప్పుడు పదే పదే కేసీఆర్ అన్నప్పుడు నేను అదే చెప్పాను. సో ఓడిపోతే నాకేముంది, నేను నా పని నేను చేసుకుంటాను. కేటీఆర్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రతి ఒక్కరూ ఎక్స్పైరీ డేట్తో వస్తారు, ఎప్పుడైనా మాకు సిద్ధంగా ఉండాలి. ఈ పదాలు ఎప్పుడు వాడకూడదు. యుద్ధ భూమికి వెళ్ళే ముందు మనము యుద్ధంలో గెలుస్తామనే పోవాలి. సో వేదాంతానికి పోయే సందర్భం కాదది. అఫ్కోర్స్ యుద్ధ భూమిలోనే భగవద్గీత బోధించాడు, కానీ దేని కొరకు బోధించాడు? తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అర్జునుడికి ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారి అర్జున అని భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, అర్జునుడు తన డ్యూటీ నుంచి పక్కకు జరుగుతున్నప్పుడు అతనికి కర్తవ్య బోధ చేయడమే భగవద్గీత. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక యుద్ధ భూమికి వెళ్తున్నప్పుడు ఆ కర్తవ్యాన్ని తన కార్యకర్తలకు, శ్రేణులకు, తన సైనికులకు ఇవ్వాలి. అందుకే నరేంద్ర మోడీ ఆ కాన్ఫిడెన్స్ను పార్టీ శ్రేణులకు ఇవ్వటానికి పదే పదే చెప్తున్నాను, నేను మూడోసారి ప్రధాని అవుతానని.
ఎందుకంటే ఇండియా కూటమిలో ఎవరు ప్రధాని అవుతారని చెప్పుకోలేక పరిస్థితి. సో ఆ బలహీనతను కూడా ప్రజల ముందు ఉంచడానికి కాంట్రాస్ట్ చూడు, ఇగో భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీమో నేను ప్రధాని అవుతానని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చెప్పమనండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని, చెప్పమనండి ఇండియా కూటమి నాయకులు, అంటే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే అలా చెప్పిన మరుక్షణం ఇండియా కూటమి దెబ్బతింటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. సో అందువల్ల ప్రతిపక్ష శిబిరంలో ఉన్న ఈ పరిమితిని, ఈ బలహీనతను తనకు అనుకూలంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం మోడీ చేస్తున్న రెండో పని. ఇక మూడో పని ఏంటి అంటే, భారతదేశంలో ఎన్నికల ప్యాటర్న్ గత 2 ఎలక్షన్లు చూస్తే బీజేపీకి ఓటు వేసిన వారు కన్నా కూడా మోడీని చూసి ఓటు వేసిన వారు ఎక్కువ. ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా పోస్ట్ పోల్ స్టడీస్ ఏం చెప్పాయంటే 50% మోడీని చూసి ఓటు వేయమని. భారతదేశం మొత్తంలో లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం 1/3 బీజేపీ ఓటర్స్ మోడీని చూసి ఓటు వేశారు. అందుకే మీరు గమనించండి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు సీట్లు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ వస్తాయి. కారణం మోడీని చూసి అక్కడ ఓటేస్తున్నారు. తెలంగాణలో మోడీ నన్ను చూసి ఓటేయాలంటే మోడీ ముఖ్యమంత్రి అవుతాడని క్వశ్చన్ అడుగుతున్నారు. కర్ణాటకలో నన్ను చూసి ఓటేయాలంటే మా మోడీ ముఖ్యమంత్రి కాడు కదా అన్నారు. అందువల్ల డెఫినెట్గా మోడీకున్న ఆ వ్యక్తిగత కరిష్మాను కూడా పార్టీకి ఓట్లు రాలించాలి అంటే పదే ఆ పర్సనలైజ్డ్ క్యాంపెయిన్ అనేది అవసరము. సో అందువల్ల రాజకీయాలు మారిపోయే, సమాజం మారిపోయింది. జవహర్లాల్ నెహ్రూ లాగా మోడీ భాష మాట్లాడలేడు. జవహర్లాల్ నెహ్రూ కూడా అన్నుండడు నేనేం ప్రధాని అవుతాను నా గ్యారంటీ అని. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయి పర్సనే బ్రాండ్ అయ్యాడు. ఇప్పుడు కొత్త యుగం ఏంటంటే పర్సన్ అస్ ఎ బ్రాండ్. సో రాజమౌళి బ్రాండ్, ఆయన అక్కడ పర్సన్, మహేష్ బాబు బ్రాండ్, చిరంజీవి బ్రాండ్, ఆఖరికి జర్నలిస్టులు కూడా ఒక బ్రాండే. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అన్నారు, రిపబ్లిక్ టీవీ అన్నారు అర్నబ్ గోస్వామి అంటారు, ఇండియా టుడే అన్నారు రాజీవ్ సర్దేశా అంటారు. సో ఎన్డీటీవీకి అపోర్ట్ ప్రణయ్ రాయ్ బ్రాండ్, ఇప్పుడు లేదా బ్రాండ్ లేదు కనుక ఎన్డీటీవీని పట్టించుకుంటలేదు ఎవరు. అందువల్ల ప్రతి దాంట్లో కూడా బ్రాండ్ అయ్యింది, బిజినెస్లో కానీ ఎవ్రీథింగ్. అందువల్ల పాలిటిక్స్లో కూడా పర్సన్ అదే బ్రాండ్ అయింది కనుక మోడీ బ్రాండ్ అలా మ్యాజిక్ పనిచూపుతోంది కనుక దాన్ని తనకు అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.